ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న బాలాజీ యలమంచిల ప్రస్తుత గవర్నమెంట్ లీడర్ గా హైకోర్టులో పనిచేస్తున్నారు. గత 3 రోజులుగా వారు నెల్లూరు జిల్లాలోని కావలి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, సూలూరుపేట, గూడూరు, కోవూరు, నాయుడుపేట బార్ అసోసియేషన్ లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మద్దతుగా శ్రీ బాలాజీకి మద్దతుగా హైకోర్టు సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు జిల్లా గవర్నమెంట్ లీడర్ శ్రీహరి నారాయణరావు, సీనియర్ న్యాయవాదులు వేళ్ల ఉపేందర్రావు, డి వెంకటరమణయ్య, శంకరయ్య, పి గీతావాణి, యువ న్యాయవాది కేవీఆర్ నాయుడు, ఇరగాదిండ్ల వెంకటేశ్వర్లు, ఏర్ల వెంకటరమణయ్య, వి సుప్రజారాణి, జి లక్ష్మీదేవి, గొట్టిపాటి మనోరమ ఇలా అనేక మంది న్యాయవాదులు పాల్గొని జరిగి విజయం అనేక మంది న్యాయవాదులు ఇలా సంఘీభావం తెలపడం జరిగింది. నా పేరు బాలాజీ యలమంచిల. నేను ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా హైకోర్టులో పనిచేస్తున్నాను. మా యొక్క న్యాయవాదులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ప్రచారం నిమిత్తంగా ఈరోజు గత 2 రోజులుగా నెల్లూరు జిల్లా మొత్తం పర్యటించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా హైకోర్టు, జిల్లా కోర్టు, ఉదయగిరి, కావలి, సూళ్లూరుపేట, తర్వాత ఉదయగిరి, నాయుడుపేట ఇవన్నీ బార్లన్నీ కూడా, ఆత్మకూరు ఈ యొక్క బార్ అసోసియేషన్స్ అన్నింటినీ పర్యటించి న్యాయవాదులను కలుసుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. అదేవిధంగా గురువారం రాత్రి మన నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని న్యాయవాదులతో మేము కలిసి మా యొక్క న్యాయవాదుల సమస్యల గురించి చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా 2 విషయాలు ఖచ్చితంగా మనము మార్చుకోవాలి, ఆ విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మన జిల్లా కోర్టు నుంచి వచ్చే న్యాయవాదులకు హైకోర్టు ఎప్పుడైనా వారి యొక్క కేసులకు సంబంధించి వచ్చినప్పుడు వారికి వసతి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా మంది ఆఫీసర్స్ దాన్ని మిస్యూజ్ చేసి 41A CRPCని వారి స్వలాభం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా 41A CRPCని కూడా అమెండ్ చేయాలని చెప్పేసి నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. దానికోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి దాన్ని మనము BNS అనేది అమెండ్ చేస్తేనే అది సాధ్యం. కాబట్టి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ తరలివచ్చి వాటికి సంబంధించిన ఉద్యమం చేస్తే కానీ దాన్ని చేంజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి తద్వారా మనం సాధించుకోవచ్చు చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ యొక్క ప్రెసిడెంట్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దీనికి మద్దతు తెలియజేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి నేను కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క ఈ పర్యటనలో భాగంగా నాకు సహకరించిన మన ప్రస్తుత జీపీ హరినారాయణ గారు, అదేవిధంగా ఉపేంద్ర గారు, వెంకటరమణయ్య గారు, కేవీఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నాకు సహకరించి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాకముందు నేను నెల్లూరు ఎలా ఉంటుందో అని అనుకునేవాడిని. వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మద్దతు వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నేను మొదటి ఓట్లతోనే ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పి ప్రతి ఒక్కరూ నాకు సహకరించిన న్యాయవాదులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.